2019-24 మధ్యన టీటీడీ టెండర్ నిబంధనలను మార్చి వైసీపీ ముఖ్యుల సిఫార్సులతోనే అక్రమాలకు అనుగుణంగా ఉండడానికి వీలుగా మీరు నిబంధనలను ఇష్టానుసారంగా మార్చారే, దానికి నీ సమాధానం ఏంటి వైవి సుబ్బారెడ్డి? దానికి మీ సమాధానం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మార్చినటువంటి నిబంధనలో కండిషన్ 18 కనీస పాడి పరిశ్రమ అనుభవాన్ని 3 సంవత్సరాలు ఉండాల్సినటువంటి అనుభవాన్ని 1 సంవత్సరానికి తగ్గించారే. ఎవరిచ్చారు నీకు అధికారం? ప్రజాస్వామ్యం రాకముందు నుంచి టీటీడీలో ఉన్నటువంటి నిబంధనల్ని నువ్వు 2019-24 మధ్యలో ఎందుకు మార్చారనేది సూటిగా ప్రశ్నిస్తున్నాను. దానికి వైవి సుబ్బారెడ్డి గారి సమాధానం ఏమిటి? కండిషన్ 19 ఒక్క రోజుకు తప్పనిసరిగా 4 లక్షల లీటర్లు పాలు సేకరణ అవసరం లేదు. FSSAI నిబంధనలు అనుసరించవలసిన అవసరం లేదు అని మీరు నిబంధనలు ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలి. కండిషన్ 20 8 టన్నుల నేతిని 1 ఏడాదిలో ఉత్పత్తి చేసి ఉండాలన్న నిబంధనని సడలించారే. FSSAI అనుమతులు కూడా అవసరం లేదని చెప్పి మీరు నిబంధనలు సడలించారే. ఎందుకు సడలించారో మీకు ఏమైనా అధ్యయనాలు నివేదికలు ఏమైనా ఎవరైనా ఇచ్చారా? గతంలో ఏదైనా కమిటీని వేశారా? ఆ కమిటీ ఏమైనా నివేదికలు ఇచ్చిందా? ఆ కమిటీ ఏమైనా అధ్యయనం చేసిందా? చేసే అధ్యయనం ఏ విధంగా చేశారు? ఎక్కడ చేశారు? ఎప్పుడు చేశారు? ఒక కమిటీని వేయలేదు, ఒక కమిటీ నివేదికలు కోరలేదు, ఒక కమిటీ అధ్యయనం చేయలేదు. ఏమీ లేకుండా నిబంధనలు మార్చే అధికారం నీకు ఎవరిచ్చారని చెప్పి వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా.